హలో ఫ్రెండ్స్. ఈరోజు ఈ చిన్న వ్లాగ్లో నా మార్నింగ్ డే రొటీన్ అనేది నేను మీకు చూపిస్తానండి. ఉదయాన్నే 5:00కల్లా నిద్ర లేచిన తర్వాత బయటంతా క్లీన్ చేసుకుని ముగ్గులు వేసుకున్న తర్వాత ఇక కిచెన్లోకి వెళ్ళిపోతానండి. కిచెన్ని నైటే నేనంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. గిన్నెలు కానివ్వండి, గ్యాస్ కౌంటర్ టాప్ కానీ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. సో దట్ ఏంటంటే మార్నింగే వంట చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నైట్ ఎంత లేట్ అయినా సరే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. నాకేంటంటే సింక్‌లో గిన్నెలు కనపడొద్దండి. సింక్‌లో గిన్నెలుంటే అదంతా ఇక వంట చేయడానికి మనసు ఒప్పుకోదనమాట. సో, అందుకే నైటే ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఏ నైట్ అయినా. ఆ గిన్నెలన్నీ సదిరిన తర్వాత గ్యాస్ మీద పాలు పెట్టేసి రైస్ కడిగి పక్కన పెట్టానండి. ఈరోజు క్యాబేజీ కర్రీ చేయాలనుకుంటున్నాను. అందుకే క్యాబేజ్ తీసి బయట పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ క్యాబేజ్‌ని కట్ చేసి వేడి నీళ్ళలో ఉంచి తీసుకుంటాను. ఆనియన్స్ కట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. పాలు కూడా మరిగిపోయాయండి. ఇప్పుడు ఈ ఉడికించుకున్నటువంటి క్యాబేజ్‌ని స్ట్రైనర్‌లో స్ట్రైన్ చేసుకున్నాను. రైస్ కూడా రైస్ కుక్కర్‌లో పెట్టేసానండి. ఇంతలోకే మా వారికి టీ పెట్టిస్తున్నాను. మేము టీలో బెల్లం యూజ్ చేస్తామండి. షుగర్ యూజ్ చేయము. సో, బెల్లం వేసి నేను టీ పెట్టేసాను మా సార్ కోసము. ఇక్కడ పక్కనే ఒక ప్యాన్ తీసుకొని ఇక వంట స్టార్ట్ చేసేస్తున్నాను. ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత తాలింపు దినుసులు వేసాను. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు. ఇందులో కొంచెం పచ్చెనగపప్పు ఎక్కువ వేసుకుంటాను నేను క్యాబేజీ కర్రీలో. తర్వాత కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి మగ్గనిచ్చాలి. ఇంతలో ఒక టీ అయిపోయిందండి. మా వారికి టీ కలిపిచ్చేస్తున్నాను. ఇలా మా వారికి టీ ఇచ్చిన తర్వాత మా పాప రెడీ అవుతూ ఉంది. మా పాపకి 7:30కి వ్యాన్ కాబట్టి తనకు లంచ్ తొందరగా అందివ్వడానికి స్పీడ్గా వంట చేసేస్తున్నాను. ఇంతలోనే పక్కన స్టవ్ ఖాళీగా ఉందని చెప్పేసి మా అత్తయ్య గారికి కషాయం పెట్టిస్తానండి రోజు. అల్లము, జీలకర్ర, వామ వేసి బాగా మరిగించిన వాటర్లో కొంచెం బెల్లం వేసి మరిగించిన వాటర్ని నేను తనకిస్తాను రోజు. ఇప్పుడు పక్కనే కూరలో మనకు ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళిన తర్వాత అందులో మనం స్ట్రైన్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా యాడ్ చేశాను. అవంతా చక్కగా కలిపి పెట్టుకున్న తర్వాత మంచిగా ఉడకనివ్వాలిగా. దాదాపు మ్యాక్సిమం తొందరగా ఉడికిపోతుందండి. ఆల్రెడీ మనం హాట్ వాటర్లో వేసి ఉడికించుకున్నాం కాబట్టి కర్రీ తొందరగానే అయిపోతుంది. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉప్పు, కారం, పసుపు వేసి కలిపెట్టుకోవాలి. నేను ఇందులో ఒక 4 టమాటాల వరకు తీసుకున్నాను. టమాటాలు ఎక్కువ ఉంటే మంచిగా గ్రేవీగా వస్తుంది కర్రీ అని చెప్పేసి. ఇలా కర్రీ మంచిగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులోకి నేను ఈరోజు టిఫిన్‌కి అంటే ఏం చేయలేదండి. ఏం నానబెట్టుకోలేదు. బ్రెడ్ ఉంటే బ్రెడ్ టోస్ట్ చేసిద్దామని పక్కన ప్యాన్ పెట్టాను. కర్రీలో కొంచెం ధనియాల పొడి వేసి కర్రీ కలిపిస్తున్నాను. ఇక దాదాపు కర్రీ అయిపోయినట్టే. రైస్ కూడా కుక్ అయిపోయిందండి. కర్రీ కూడా మ్యాక్సిమం అయిపోతున్నట్టే. కాసేపు ఉడకనిచ్చి మనం లాస్ట్‌గా కొత్తిమీర వేసేస్తున్నట్లయితే కర్రీ అయిపోయినట్లే. మా పాప బ్రెడ్ తీసుకొచ్చింది. ఇది బ్రౌన్ బ్రెడ్ అండి. బ్రౌన్ బ్రెడ్‌ని కొంచెం నెయ్యేసి నేను తనకు టోస్ట్ చేసి ఇస్తే తినేస్తుంది. తర్వాత తనకు జడలేసి రెడీ చేసి పంపించాలి. మ్యాక్సిమం టైం 7 అయిపోయిందండి. 1 అవర్ అయిపోయింది. ఇలా బ్రెడ్‌కి నెయ్యి రాసి అటు ఇటు మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు టోస్ట్ చేసి ఇచ్చేస్తారని చాలా ఇష్టంగా తింటుంది వీటిని. అలానే రెగ్యులర్గా పెట్టాననమాట. బ్రెడ్ ఇదంతా మైదా కలుస్తుందని చెప్పేసి నేను మ్యాక్సిమం టిఫిన్స్‌కే ప్రిపరేషన్స్ ఇస్తానులే కానీ అప్పుడప్పుడు ఇలా బిజీగా ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడో ఒకసారి ఒక 2-3 వీక్స్‌కి ఒకసారి అలా బ్రెడ్ తీస్తాను అంతే. వాటిని ఇలా టోస్ట్ చేసి ఇస్తే తింటుంది. ఇలా మంచిగా క్రిస్పీగా అయ్యేలాగా తనకు టోస్ట్ చేసి ఇస్తాను. ఇంతలోకి కర్రీ కూడా మ్యాక్సిమం అయిపోయిందండి. మనకు దగ్గర పడిపోయినట్టే. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొచ్చుకొని ఇంకో 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కొత్తిమీర వేసేస్తే అయిపోయినట్లే అండి. ఒక్కోసారి చాలా బిజీగా అనిపిస్తుందండి. కర్రీ చేయడం కూడా లేట్ అయిపోతూ ఉంటుంది. ఏంటో మదర్స్ లైఫ్ అంతే ఉంటుందమ్మ. పిల్లల్ని పంపించేంత వరకు, స్కూల్ వ్యాన్ ఎక్కించేంత వరకు బిజీ హడావుడిగానే ఉంటుంది. లాస్ట్‌లో కొత్తిమీర వేసేసాను. అయిపోయినట్టే అండి. ఇక బాక్స్ కట్టేయాలి పాపకి. పాపకి బాక్స్ కట్టేసి ఇక జడ వేసేస్తే తను వెళ్ళిపోతుంది. ఇంతే అండి. ఇంత బిజీగా గడిచింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.